ఉదయ్ గారు. హలో. ఇవాళ మాకు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కూడా ఇటాలియన్ రెసిపీ అనమాట. ఇటాలియన్ ల్యామ్ చాప్స్ అనమాట. సో ఇటలీలో ఎక్కువగా మటన్ కూడా ఎక్కువ పండుతూ ఉంటుంది మనకి. సో మటన్ వచ్చేసేపటికి వాళ్ళు ఎక్కువగా పండిస్తూ ఉంటారు వాళ్ళ ఫామ్స్లో. దాన్ని ల్యామ్ అంటారు, చిన్నపిల్ల అనమాట. ల్యామ్ అంటే గోట్ కన్నా కొంచెం పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది మిడిల్గా. సో ల్యామ్ చాప్స్ అనమాట. ఆ ల్యామ్ని తీసుకొని దాన్ని కట్ చేసినటువంటి రిబ్స్ అనమాట ఇవి. సో ఇవి రిబ్స్ని మనము ల్యామ్ చాప్స్ అంటాం. ఇట్లా ఉంటాయి అనమాట. సో ఈ ల్యామ్ చాప్స్ని విత్ రోజ్మెరీ హర్బ్ అనమాట. ఇది ఇటలీలో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ హర్బ్ తోటి ఈ ల్యామ్ని కుక్ చేస్తే కనుక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, ఫ్లేవర్ కనుక చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది. సో వెరీ నైస్ ఫ్లేవర్ ఉంటుంది. రోజ్మెరీ ఫ్లేవర్ అంటారు. ఇది రోజ్మెరీ హర్బ్ అనమాట. ఇది ఆల్వేస్ రోజ్మెరీ గోస్ విత్ ల్యామ్ అనమాట. సో రోజ్మెరీ లేకోకుండా మనం చేయలేము ల్యామ్ చాప్స్ని. సో ఇవి ఒకటి కావాలి. మనకు కావాల్సినవి ఆనియన్స్, అట్లాగే సమ్ క్యారెట్స్ కావాలి, అట్లాగే సెలరీ అనమాట. సో వీటిని మెరుపు అంటారు. అట్లాగే వచ్చేసి హనీ కావాలి మనకి, కొంచెం సమ్ యాపిల్ సాస్ అనమాట. యాపిల్ సాస్ వచ్చేసి షుగర్తో చేస్తాం మనం. షుగర్ కూడా కొంచెం తీసుకోవాలి. యాపిల్, గ్రీన్ యాపిల్. సో రెడ్ యాపిల్ కూడా యూస్ చేయొచ్చు, నేను గ్రీన్ యాపిల్ యూస్ చేస్తున్నాను. అట్లాగే సమ్ గార్లిక్, అట్లాగే సమ్ పాజ్లీ అనమాట, సమ్ బటర్, అట్లాగే కొంచెం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తో పాటుగా నార్మల్ ఆలివ్ ఆయిల్ కూడా మనం యూస్ చేస్తాము. సో దాంతోపాటుగా వచ్చేసి సినమన్ స్టిక్స్ అనమాట, అంటే దాల్చిన చెక్క అంటారు. అట్లాగే సమ్ రైజిన్స్ మన అంటారు కదా, ఇవి కిస్మిస్ అనమాట. అట్లాగే కొంచెం బే లీఫ్, పలావాకు, సమ్ కార్డమన్ అంటే యాలకులు, ఇలాచి తీసుకోవాలి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ల్యామ్ చాప్స్ తయారు చేయడానికి కావాల్సింది. ల్యామ్ చాప్స్ విత్ యాపిల్ సినమన్ సాస్. యాపిల్ సినమన్ సాస్ అంటే యాపిల్తో పాటు సినమన్ ఇస్తాం మనం గ్రైండ్ చేసి. సో దాన్ని విడిగా ప్లేట్లో సర్వీస్ చేసుకొని ల్యామ్ చాప్స్తో ఇచ్చుకుంటే కనుక ఎక్సలెంట్ కాంబినేషన్ అవుతుంది. సో ఇది ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ చెప్తారా? ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ల్యామ్ చాప్స్ని కుక్ చేసుకోవాలి. సో ల్యామ్ చాప్స్ని కుక్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం గార్లిక్ తీసుకోవాలి. సో కొంచెం ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్యాన్లో వేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫస్ట్ జస్ట్ సాటే చేయడానికి. సో ఇది హీటప్ అవుతున్నప్పుడే మనం కొంచెం లిటిల్ గార్లిక్ అనమాట. సో కొంచెం గార్లిక్ తీసుకొని కొంచెం యాడ్ చేయాలి. ఓకే, చాప్డ్ గార్లిక్ యాడ్ చేయాలి. ఒక 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ అండి ఇది. అంతేనండి. ఓకే. సో దాంతో పాటుగా కొంచెం పాజ్లీ అనమాట. ఓకే. మీకు ఫ్లేవర్ తెలుస్తుంది కదా, పాజ్లీ అండ్ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో దాంతోపాటుగా మనం కొంచెం ఆనియన్స్, మెరుపు అనమాట. సో మెరుపుకి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్స్, అట్లాగే కొంచెం క్యారెట్స్ అనమాట. అంటే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్స్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యారెట్స్, అట్లాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెరుపు, ఆల్ అన్నీ సమానంగా తీసుకోవాలి. సో దీన్ని మెరుపు అంటారండి. మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను. సో ఈ మెరుపు అని కొంచెం సాతే చేసుకోవాలి మనం. ఈ ప్రాసెస్ని మెరుపువా అంటారు. మెరుపువా. సో మీకు చెప్పాను కదా, రోజ్మేరీ ఆల్వేస్ ల్యామ్ గోస్ విత్ రోజ్మేరీ అనమాట. సో రోజ్మేరీని తీసుకొని జస్ట్ మనం ఇట్లాగా వేసేసుకోవాలి. ఈ ఆకు ఫ్లేవర్ కూడా చాలా స్పైసీగా తెలుస్తుందండి కదా, కొద్దిగా స్పైసీ కదండి ఇది. అవునండి. దీన్ని కూడా కొంచెం మనం సాతే చేద్దాం. సో దీంట్లో మనం ల్యామ్ చాప్స్ని ఫ్రై చేసుకుందాం. జస్ట్ మనం సాతే చేద్దాం. ల్యామ్ చాప్స్ ఈజ్ నథింగ్ బట్ రిబ్స్ అనమాట, పక్కటెముకలు. సో దీని మీద కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫ్రైయింగ్ చేయాలండి. సో దీంట్లో కొంచెం కలర్ తీసుకొద్దాం. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం మనం దీని మీద పాస్లీ యాడ్ చేద్దాం మళ్ళీ. కొంచెం కలర్ వస్తుంది మీద. Looks nice, right? Wow.
సో దాంట్లో మనం ఆలివ్ ఆయిల్ అలాగే ఎక్స్ట్రా వర్జిన్ ఆల్రెడీ వేసాం కాబట్టి షాలో ఫ్యాట్ ఫ్రైయింగ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం మామూలు ఆలివ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై కూడా చేసేసుకుంటున్నామండి. ఎస్ ఇందులోనే ఫ్రై అయిపోతుంది. షాలో ఫ్యాట్ ఫ్రైయింగ్. ఫ్యాట్ అంటే నూనె అనమాట. ఓకే. సో దీంట్లోనే మనం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం అనమాట. అలానే ముక్క మొత్తం మునుగుతుంది, మనకి కొంచెంగా మునుగుతుంది అనమాట. సో మనకి ఎట్లా ఉందంటే ఇది చూడటానికి షాలో ఫ్యాట్ అనమాట, సగం మునుగుతుంది ముక్క. సో ఈ వెజిటబుల్స్లో నుంచి ఆ ఫ్లేవర్ వస్తూ రోజ్మెరీ ఫ్లేవర్ అనుకుంటా అండి, చాలా బాగా వస్తుంది. సో మీకు ల్యాంబ్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తారా, లిటిల్ బ్రౌన్. ఓకే, దీన్ని కొంచెం లిడ్ పెట్టి కవర్ చేద్దామండి. సో దమ్ అనమాట. సో ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే మనం యాపిల్ సాస్ తయారు చేద్దాం. యాపిల్ సాస్ తయారు చేయడానికి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకోవాలండి. సో లైట్ అప్ చేద్దాం. సో లైట్ అప్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం హాట్ వాటర్ తీసుకొని, హాట్ వాటర్ దేని తర్వాత బాయిల్ అవుతుంది. బాయిల్ అవ్వగానే కొంచెం మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఇది యాపిల్ అండ్ సినమన్ సాస్ ప్రిపరేషన్ కదండి? ఎస్. సో ఇక్కడ మనం సాస్ ప్రిపరేషన్ చూసుకుంటున్నాం. సో ఇలాగా యాపిల్ తీసుకొని సో ఒకసారి మన ల్యాంప్స్ చూద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మీకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఐ కాంట్ వెయిట్ ఉదయ్ గారు, తొందరగా అయిపోతే తినాలని వెయిట్ చేస్తున్నా. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు యూ ఓన్లీ. సో కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా మారిపోయింది. లైట్ ఫ్లేమ్లో పెట్టాం కదా, సరిపోయింది. సో దీన్ని మనం ఇలాగే కొంచెం హాట్గా ఉండేటట్టుగా అలాగే ఉంచేద్దాం. లాస్ట్ సర్వీస్ చేసుకున్నప్పుడు టెంపరేచర్ మనకు సరిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. సో మనం సర్వీస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా 65 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేది చూసుకోవాలి. సో ఈ టెంపరేచర్ మనం సర్వీస్ అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. యాలుక్కాయలు వేద్దాం, కొంచెం ఇలాచి. సో యాలుక్కాయలు తీసుకొని కొంచెం యాలుక్కాయలు కట్ చేసుకుని వేసుకోవచ్చు, లోపల గింజలు వేసుకోవచ్చు. అట్లాగే సమ్ రైజిన్స్ అనమాట, కిస్మిస్, అట్లాగే సమ్ బే లీఫ్, సినమన్ స్టిక్స్ జస్ట్ అలా వేసేయాలి. యాపిల్ సినమన్ సాస్ కాబట్టి సినమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అట్లాగే లాస్ట్లో ఇంకేం చేయాలంటే కొంచెం లిటిల్ పెప్పర్ పౌడర్, నాట్ టూ మచ్, లిటిల్. మీకు సాస్ ప్రిపరేషన్ ఇక్కడ గుర్తుంది కదా, ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేస్తున్నాం. కొద్దిగా కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సాల్ట్ తక్కువ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ, ఎందుకంటే ఇది షుగర్ ఐటమ్ కాబట్టి కొద్దిగా. అట్లాగే లాస్ట్లో హనీ అనమాట. సో ఇట్ విల్ గివ్ నైస్ ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు హనీ ఎంత వేసుకోవాలి? హనీ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకే. సో మీకు తెలుస్తుంది ఇప్పుడు కుక్ అవుతుంది లైట్గా. సో లిటిల్ బిగ్ ఫ్లేమ్ తీసుకున్నాం మనం. సో మనకి యాపిల్ చక్కగా కుక్ అయిందండి హనీ తోటి. అట్లాగే సమ్ షుగర్ యాడ్ చేసి పాకం లాగా వచ్చేసింది కదండి, కొంచెం లైట్ పాకం లాగా, నాట్ టూ మచ్. సో దీన్ని మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. సో ఇక ఫ్లేమ్ ఆపేద్దామండి. సో దీంట్లోకి మనం ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దామా? 1 మినిట్ చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. సో దీన్ని మనం మిక్సీ చేద్దామండి. ఓకే. అయిపోయిందండి ఇప్పుడు ఇది? అయిపోయింది. సో దీన్ని మనం బట్ ఇట్ గివ్స్ లైఫ్స్ అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వైట్ వైన్ కొంచెం లైట్గా యాడ్ చేయాలండి, ఎందుకంటే ఎక్కువ కుక్ అయ్యేది కూడా వైట్ యాపిల్. సో అందుకని చెప్పేసి మనం లైట్గా యాడ్ చేసాం. సో ఈ యాపిల్ సాస్ కూడా రెడీ అయిపోయింది మనకి. సో యాపిల్ సాస్ని మళ్ళీ మనం లైట్గా ఇక్కడ సర్వీస్ పెడదాం. సో సర్వీస్ చేసుకునేటప్పుడు ల్యాంబ్ చాప్స్ని జంటిల్గా తీసుకోవాలి. జంటిల్ అంటే తేలికగా లైట్గా
చేసుకోవాలి సర్వీస్ చేసుకునేటప్పుడు. సో దీన్ని మనం ఇలాగా సర్వీస్ చేసుకునేటప్పుడు జెంటిల్గా తీసుకుని ఒక్కొక్క పీస్ని ఇట్లా సర్వీస్ చేసుకోవాలి. ల్యామ్ చాప్స్. మీరు ఇంతగా చెప్పినట్టు ఈ డిష్ని ఇటాలీలో లైక్ లంచ్ కన్నా లేకపోతే డిన్నర్ కన్నా తీసుకుంటారు, లేకపోతే పార్టీస్లో తీసుకుంటారని అన్నారు కదా. అంతేనండి. ప్లేటింగ్ ఇచ్చుకున్నప్పుడు నీట్గా ఇవ్వాలండి. సో అటు ఇటు కొంచెం నేను అందుకే ఇందాక చెప్పాను మీకు, జెంట్లీగా మనం తీసుకోవాలి. సో ఈ యాపిల్స్ వస్తుంది దీనికి అకంపనిమెంట్గా సైడ్కి ఇట్లా పెట్టాలండి. సో దీని మీద మనం పార్స్లీని డిజైన్ చేసుకోవాలి. పార్స్లీని యాడ్ చేద్దాం. సో రెడీ అయిపోయిందండి. ఒకసారి సో ల్యామ్ చాప్స్ విత్ యాపిల్ సినమన్ సాస్ రెడీ అయిపోయింది. ఒకసారి మన యాంకర్ ఆర్యానా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను రెడీగా ఉన్నాను, టేస్ట్ కాదు ఇన్ఫాక్ట్ తినడానికి రెడీగా ఉన్నాను. డెకరేషన్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది. యాపిల్ తో ఇచ్చానండి, ఫోర్క్ అన్నమాట. సో మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. అట్లాగే యాపిల్ వచ్చేసి మనం స్లైసెస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. రోజ్మెరీ గార్నిష్ అనమాట. యాపిల్ అనేది సిట్రస్ ఫ్రూట్ కాబట్టి యూ కెన్ గివ్ లైమ్ ఆల్సో. అట్లాగే సమ్ రైజిన్స్, కొంచెం పార్స్లీ యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి డిష్. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా తినాలి దీన్ని. సో యూ కెన్ టేక్ వన్ విత్ ద ఫోర్క్. యా How is that? సీరియస్గా అండి, నేను ఫస్ట్ యాపిల్ సాస్తో ఎలా తినాలి దీన్ని అని అనుకున్నాను. Yes. కానీ యాపిల్ విత్ హనీ ఫ్లేవర్ సాస్లో చాలా చాలా బాగుందండి. సింప్లీ సూపర్గా ఉంది. వ్యూయర్స్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. స్పెషల్లీ ఉదయ్ గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. lamb chops, rosemary, apple, celery sticks, carrots, butter, onions, పంచదార, garlic, honey, యాలకులు, దాల్చిన చెక్క, కిస్మిస్, పెప్పర్ పౌడర్, ఉప్పు, లెమన్, పార్స్లీ. ల్యాంబ్స్ చాప్స్ విత్ యాపిల్ సినమన్ సాస్ తయారు చేయు విధానం మరొకసారి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, గార్లిక్, పార్స్లీ, ఆనియన్స్, క్యారెట్స్, సెలరీ స్టిక్స్ వేసి సాటే చేసుకున్నాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రోజ్మెరీ, ల్యామ్ చాప్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిపై మరికొద్దిగా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకో పాన్ పెట్టుకొని పంచదార వేసి దానిలో యాపిల్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులో యాలకులు, దాల్చిన చెక్క, పెప్పర్ పౌడర్, ఉప్పు, హనీ వేసి ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్, రోజ్మెరీ, కిస్మిస్, పార్స్లీ, లెమన్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ల్యామ్ చాప్స్ విత్ యాపిల్ సినమన్ సాస్ రెడీ. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్టూడియో 1 వంటిల్లు. రేపటి ఎపిసోడ్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.